ఒక్కో దేవత లేదా శక్తి శాపం వల్ల ఒక ప్రదేశంలో శాశ్వతంగా స్థిరపడిపోయింటే ఆ ప్రదేశాలు ఇంకా భూమిపై మిగిలి ఉంటే భక్తులు పూజలకు కేంద్రంగా మారిన వాటి వెనుక ఉన్న రహస్యాలు చాలామందికి తెలియవు. మొదటిది కాళహస్తి. శివుడు శాపగ్రస్తుడైన ప్రదేశం. అవునండి, ఒకప్పుడు శివుడు శాపగ్రస్తుడైన వాయులింగం రూపంలో కాళహస్తిలో తాపత్రయాల్లో ఉన్నాడని పూర్వగాథ. ఇక్కడ వాయుదేవుడు శివుని లింగంగా పూజించాడు. ఈ ప్రదేశంలో దీపం ఎప్పటికీ కదిలేలా ఉంటుంది. శివుని శ్వాసలా రూపమని అంటారు. రెండోది ఉంజాల్ క్రింద కాలభైరవ స్థలం. శిక్ష విధించిన శివుడు. బ్రహ్మ మీద శాపం ఇచ్చిన శివుడు కాలభైరవుడై రూపంలో భూమికి వచ్చిన ప్రదేశం కొన్ని ప్రత్యేక దేవాలయాల్లో కనిపిస్తుంది. విశేషంగా ఉజ్జయిని మహాకాళేశ్వర మందిరం వద్ద కాలభైరవుని స్థానం దీనికి ఉదాహరణ. ఈ ప్రాంతంలో శివుడు శాప ఫలితంగా భిక్షాటం చేసినట్టు పురాణగాథ. మూడోది అలకనంద తీరం. శాపగ్రస్త నారదుడు ధ్యానించిన ప్రదేశం. నారదుడు ఒకసారి గర్వంతో శివునిపై కామదేవుని ప్రయోగించాడు. దీనికి శివుడు శాపం ఇచ్చాడు. నారదుడు తలదించుకొని అలకనంద నది తీరంలో ధ్యానంలో మునిగిపోయాడు. ఈ ప్రదేశం శాంతితో పాటు శాప రహస్యం కలిగిన ఋషుల స్థానం. నాలుగవది శాపం వల్ల తలగాలిపోయిన దేవత. ఉండిపురం, తమిళనాడు. ఇక్కడ ఉన్న దేవత రూపం తల లేకుండా ఉంటుంది. కథ ప్రకారం ఆమె శాపం వల్ల తల తీసుకొని శివుని ముందు అర్పించిందంట. ఈ దేవాలయంలో తలలేని దేవతను పూజించడం ఒక మిస్టరీగా కొనసాగుతుంది. ఐదవది కాళిగమంగళం. శపించిన దేవత స్థానంలో భూతగణాలు. ఈ ప్రదేశం దేవత శాపం వల్ల నిలబడలేక భూతగణాల రూపంలో స్థిరపడినట్టు స్థల పురాణం చెబుతుంది. అందుకే ఇక్కడ దైవ ఆజ్ఞతో పూజలు, ప్రత్యేక ఆరాధన చేయాల్సి వస్తుంది. ఇది ఒక రహస్య భక్తి ప్రదేశం. హిమాలయ ప్రాంతంలో భీకరైన శక్తులు. హిమాలయాలో కొన్ని తపస్సు ప్రదేశాలు ఇప్పటికీ విరక్తమైన శబ్దాలు, వాయుశక్తులు, అసాధారణ గంధాలు కలిగినట్టు భక్తుల అనుభవాలు ఉన్నాయి. శాపగ్రస్తమైన శక్తులు శేషరూపాలు అక్కడే స్థిరమైనట్టు నమ్మకం. శాపం వల్ల శివుడే భిక్షనాటన చేశాడు. ఈ దేవాలయంలో తలలేని దేవతలను కూడా పూజించారు. ఇలాంటి శాపగ్రస్తులైన ప్రదేశాలు మన భారతదేశంలో ఇంకా ఉన్నాయి. వీటికి నిదర్శనమే అక్కడ కట్టిన గుడులు లేదా ప్రదేశాలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ డివైన్ మిస్టరీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ టాక్స్ ఆఫ్ తన్వి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్, లైక్ అండ్ షేర్.